అందరికీ నమస్తే అండి. మా జర్నలిస్ట్ సాయి చెప్పుకోవసరం లేదు. పేటీఎం కార్యకర్తలో నెంబర్ 1 ముందు ఉంటాడు. ఒకసారి కోడికత్తి సీన్ గురించి, దానికి సంబంధించిన విషయం గురించి మనోడు ఏ విధంగా కవర్ చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తాను చూడండి. హత్య ప్రయత్నం జరిగింది. శ్రీనివాస్ అనేవాడు హత్య ప్రయత్నం చేశాడు. అతను ఇన్ని రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది నాకు చిరాగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ కేసులో మామూలు హత్య ప్రయత్నం కేసులో మాక్సిమం అయితే 2-3 ఏళ్ళు జైలు శిక్ష పడేదాం. కానీ 5 ఏళ్ల నుండి జైల్లో ఉన్నాడు. ఎందుకని? కేసుకు సంబంధించి ఎటు తేలకపోవడం, మధ్యలో ఎన్ఐఏ దర్యాప్తు వీటితో 5 ఏళ్ల నుండి జైల్లో ఉన్నాడు. అతన్ని ఆ రూట్లో విడిపించమని అవసరమైన సుప్రీంకోర్టు దాకా. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే అతను జగన్ అభిమాని అంటూ వాళ్ళ నాన్నతో ఇవాళ ఇంటర్వ్యూ పెట్టారు. అందుకు తెలుగుదేశం కూడా ఆరోపించింది. కానీ వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం కుటుంబం. నెంబర్ 1. సరే, అది పక్కన పెడదాం. జగన్ తన అభిమానంతో తనే పొడిపించుకున్నాడు అని చెప్తూ వీళ్ళందరూ ప్రొజెక్ట్ చేశారు. మరి అప్పుడు జగన్ ఏం చేయాలి? తన అధికారంలోకి రాగానే అతను విడిచిపెట్టాలి కదా. ఒక జగన్మోహన్ రెడ్డి తనకి తనే చేయించుకుంటే తను వచ్చాక అతను కూర్చోబెట్టుకుని ఉద్యోగం ఇవ్వాలి కదా. అతను జైలు నుంచి బయటికి రావడానికి కూడా ఒప్పుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. తన విచారణ కూడా హాజరు కావట్లేదు. ఇంకా డీప్ గా వెళ్ళాలి, దాని వెనకాల ఉన్న సంగతి ఏంటో తేల్చాలని అతను అడుగుతున్నాడు. కానీ అతను వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్తూ ఇంతకాలం చెప్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకున్న మీడియా ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటూ వార్తలు రాసుకొస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళేమో వార్తలు రాస్తున్నారు. మరి అప్పుడు ఎవరు మనిషి అవుతాడు? జగన్ అభిమాని అయితే తెలుగుదేశం ఎందుకు చించుకుంటోంది? జగన్ అభిమాని అయితే తెలుగుదేశం నీ మెట్టతనానికి నిజంగా నమస్కారం పెట్టాలి. తెలుసా, జనాలని పిచ్చోళ్ళు అనుకుంటున్నాము. ఒకసారి జగన్ అభిమాని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పట్లా. తెలుగుదేశం పార్టీనో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమాని అని చెప్పేసి కోడికత్తి శ్రీని అనే వ్యక్తి జగన్ అభిమాని అని చెప్పి చెప్పట్లా. స్వయాన కోడికత్తి శ్రీనే చెప్పాడు, నేను జగన్ అభిమానిని, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పేసి స్వయంగా కోడికత్తి శ్రీనే చెప్పాడు. ఎవడు చెప్పలా. విను సత్తి నీకు అర్థమవుద్ది. ఇగో రెడీగా ఉన్నాను. నేను ఈ క్షణం ఇక్కడ చేయించుకుంటాను. తప్పు చేశానని ఏ ఒక్కటి నిరూపిస్తే నేను చిరచ్ఛేదనం చేయించుకుంటాను. నేను ఏ తప్పు చేయలేదు. జగన్ అభిమానిగా నేను ఏ తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేశానని చెప్పేసి ఒప్పుండి ఈ క్షణం నన్ను ఇక్కడ ఏం చేసినా పర్వాలేదని చెప్పాడు. ఒకసారి ఇంకో వినిపిస్తాను చూడు. హత్య ప్రయత్నం చేశాను అనుకుంటే నేను జగన్ అభిమాని కాదంటే చిరచ్ఛేదనం చేయించుకుంటాను. అర్థమైందా? ఎంతసేపు మనకు వచ్చే ముష్టి పేటీఎం డబ్బుల కోసం కక్కుర్తి పడ్డం కాదు. ఇంక తగ్గు. ఇంకా మన ఏదో మెట్టతనం అంతా ఇక్కడ చూపించకూడదు. వింటున్నారు కదా, మనకు ఛానల్ ఎయిడ్స్ వచ్చింది, మనం చెప్పేది వింటున్నారు 10 మంది. ప్రతిదానికి కూడా తెలుగుదేశం పార్టీ మీద తోసేద్దాం, చంద్రబాబు నాయుడు గారు పడి ఏడిద్దాం. ఇది కాదా? నువ్వు జర్నలిస్టువా? నిన్ను జర్నలిస్ట్ అనాలా? కోడికత్తి సీన్ అనే వ్యక్తి జగన్ అభిమాని అని చెప్పేసి మేము చెప్పామా? ఆయన కాదు చెప్పుకున్నది. బయటకు వచ్చిందా దేవుడే చెప్పుకున్నది. ఆయన కాదు, నేను జగన్ అభిమానిని, నేను తప్పు చేశానని నిరూపిస్తే మీరు నిరూపించండి. జగన్ అభిమానిగా నేను ఏ తప్పు చేయలేదని చెప్పిన ఒక పక్క ఆయన చెప్పిన వీడియోలు ఉంటే, వీడొచ్చి వాళ్ళ తెలుగుదేశం కుటుంబమే, వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీయే చెప్పించి కొట్టాను నేను. ఇంకెంతకు మించిన దరిద్రాలు ఉండవన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఒక దరిద్రులురా, మీరు తయారయ్యారు అంతే. మాకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లా? ఏవయ్యా నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు విచారణకి వెళ్ళట్లేదు, వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అని ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది? ఇందులో అసలు ఏవీ లేదు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని చెప్పేసి ఏమో వాళ్ళు తేల్చారు కదా. వాళ్ళు తేల్చిన తర్వాత కదా మళ్ళీ మనోడు పిటిషన్ వేసింది కోర్టులోని. ఎట్టా సాయాన్ని ఎట్టాగా? మరి ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్పి సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? కడుపుకు అనవేగా మనం తినేది, గడ్డి అయితే కాదు కదా. కడుపుకు అనవేనా నువ్వు తినేది? కానీ ప్రతిసారి వచ్చి తెలుగుదేశం పార్టీ పని ఏదో బుర్చలేతే అయిపోద్దిలే, మనకు నెల ప్యాకేజ్ వచ్చేస్తుంది, 3 లక్షలు 4 లక్షలు నెల ఖచ్చితంగా తీసుకుంటున్నావు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే అదే నిజం అంటున్నావు. నువ్వు లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయాలని చూస్తే ఖచ్చితంగా నేను పేటీఎం సాయనే పిలుస్తాము. నువ్వు కొద్దిగా హుందాగా ఉండు. ఇక ఇప్పుడు నేను నీ మీద వీడియో చూపించా, ఇదేం మార్పింగ్ కాదు. ఒకసారి ఎవడైనా కానీ యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, నువ్వన్నా చూసుకోవచ్చు. పొద్దున్నెత్తే యూట్యూబ్లోనే సత్తావు కదా, యూట్యూబ్ కొడితే అట్లా వస్తాయి. గతంలో కోడికత్తి సీన్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడని చెప్పేసి అని ఆ మాత్రం కూడా తెలియదు మనకి. కవర్ చేసామని చెప్పి పైనుంచి ఆదేశాలు వస్తాయి, మనం ఇక్కడ మాట్లాడి మురిగేస్తాం అంతే. వీళ్ళు ఎందుకు చేయాలి? వీళ్ళకేం సంబంధం? దానివల్ల ఎన్నికల్లో లబ్ధి పొందాడు కనుక అది చేయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి అప్పట్లో ప్రచారం చేయించారు కనుక, జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు రోజా కావచ్చు, ఇంకొకరు కావచ్చు గొక్కెట్టి ఏడిశారు కనుక ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అది ఖచ్చితంగా పెట్టాలి. కోడికత్తి ఒకటి, బాబాయ్ మర్డర్ ఒకటి, వీటిలన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఉంది, జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉంది. నీలాంటి బొకడాగారికి చెప్పవసరంలా. నిన్న మోసింది తెలుగుదేశం పార్టీ,
ఆ నిందను తుడుచుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకెన్నాళ్ళయా? 5 ఏళ్ళకైతే 10 ఏళ్ళకి తేలుతారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తేల్చుకోలేడు? ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు కదా, ఎవడో వేసి వేసిందని చెప్పేసి తేల్చుకోలేడా? ఎందుకు బయటకు రానివ్వట్లేదు? ఆ మాత్రం ఉండదు మనకి. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అప్పట్లో నింద వేసారు కాబట్టి, అప్పుడు ప్రచారం చేయించారు కాబట్టి, దాన్ని రాజకీయంగా వాడుకున్నాడు కాబట్టి, దాని ద్వారా లబ్ధి పొందాడు కాబట్టి ఇప్పుడు ప్రజల ముందు పెట్టే ప్రయత్నము. కావాలనే దాడి చేయించుకున్నాడ్రా సింపతి కోసం. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇలాంటిది చెప్పే ప్రయత్నం అది. ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా చెప్తాం కూడా. కోడిగత్త సీన్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. ప్రతిసారి కూడా ఇలాంటి మెట్టమాటలు మాట్లాడేవానికి చెప్పి తీపోయేలా కొడతారు. బాగా గుర్తుపెట్టుకో. కొద్దిగా ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఏడుతున్నావు కాబట్టి కొద్దిగా అది విలువలు కాపాడుకో. మరీ పేటీఎం సునకోలా దిగజారిపో మాకు. ప్రతిసారి వచ్చి నోటుకొచ్చిందల్లా మాట్లాడుకుంటా అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అవన్నీ చెప్పుకుంటా పోతే మేము కూడా బోల్డ్ మాట్లాడాల్సి వస్తుంది. 1 కాదు 2 కాదు. రాజశేఖర రెడ్డి మరణం గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదయ్యా? రిలయన్స్ అలో చంపించారు, అప్పుడు మాల్స్ మీద దాడులు చేయించారు కదా వీళ్ళంతా కూడా. మరి అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తి పరిపాలనత్వానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చాడయ్యా? అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయాలి కదా. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎలా ప్రచారం చేశారు, మరి అదే రిలయన్స్కి సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇస్తే మీ తండ్రిని మీరే చంపించేశారని చెప్పి అడిగావా ఏ రోజైనా? చిన్న లాజిక్ అది. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే, వేరే ఏమో అనట్లా. ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే అడగొచ్చుగా ఒకసారి. అది కనబడదు వీడికి. మెట్టతనం తగలెట్ట జనాల నాశనం చేస్తాను నువ్వు అక్కడ చాలు. పైగా ఏదన్నా అంటే నన్ను అలా అన్నారు, నన్ను ఎలా అన్నారు, మీకు దమ్ము ఉంటే నిరూపించండి. ఇంతకు మించి నిరూపించే అవసరంలా. ఇంతకు మించి నిరూపించే అవసరం చాలు. ఇంకా ఈ మాత్రం ఆధారాలు చాలు నువ్వు ఎదవని చెప్పడానికి. కొద్దిగా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. చూడు చక్కగా 1, 2 సార్లు కాదు 4 సార్లు చూడు కావాలితే. ఇది ఏం జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని అప్పుడు నువ్వు మాట్లాడు. ఊరికి ఎందుకు అడ్డంగా మాట్లాడతావు? నోటికి వచ్చింది మాట్లాడుకుంటా చెప్తే 10 మంది వింటున్నారులే మనం మాట్లాడిన కదండి ఇది. పనికి కొద్దిగా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. చూడు చక్కగా 1, 2 సార్లు కాదు 4 సార్లు చూడు కావాలితే. ఇది ఏం జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి అని అప్పుడు నువ్వు మాట్లాడు. ఊరికి ఎందుకు అడ్డంగా మాట్లాడతావు? నోటికి వచ్చింది మాట్లాడుకుంటా చెప్తే 10 మంది వింటున్నారులే మనం మాట్లాడిన కదండి ఇది.